ఒరే సీను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు, కొంచెం చెప్పరా? చాలా జరిగాయి సూరిబాబు. శాంపుల్ కి జూలో జ్యూస్ తాగాం, అందరిలో ఏమో ఆమ్లెట్ తిన్నాం. సీను టీ తీసుకో. ఈ విషయాలన్నీ కాదు గాని నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటే నేను చెమటలేటేస్తున్నాయి. లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయిది ఈ ఊరు కాదు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి జరగచ్చు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ అంటేనండి, చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు కూడా ఇంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తలంచుకొని చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సీను గారు, మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోన్లేండి, ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వంటే అసహ్యం రాలేదు. ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. పొద్దుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, తన ఆలోచన చెప్తానంది. సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో ఆకాశ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలనే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో రామ్కి, పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయికాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వా టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకి జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా. మీ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సరదా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారా? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. దాకా ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. అదేదో చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను, ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టబెట్టయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి రిథం ఉండాలి, దరు ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన మా కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో, ఒరే వీరు పట్నాయక్ రెడ్డి, రెట్లేదు. తెలుగు వాళ్ళం కదా అని మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. గిరి లుక్కేస్తే మాస్, గిరి కొరికేస్తే మాస్, గిరి పిసికేస్తే మాస్, మమ మాస్. మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగాం. మడం తిప్పడం మడ తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి బొడకని రావాలంటే దరువు ఉండాలి కదా. ఏమిటండి ఇది? బంచిక్ బంచిక్. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తారు. పుణ్యస్త్రీమైంది విధవలా నువ్వు, మొగుండైండు రంకు మొగుళ్ళ నేను బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాటుమాటు బంచిక్ బంచుతోనే బతకలేను కానీ ఈ ఎద ఉద్యోగం మన ఇంటికి వచ్చాయి. వద్దండి,
బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ మీ చెల్లి పెళ్లి చేయడం ఎలాగా? ఈ రొయ్యల విధవ విధవకే ఉద్యోగస్తాన్ని విధవ కండిషన్ పెట్టాడు విధవ మొహ వీడును. ఆ, అమ్మోయ్ అయ్యయ్యో. పుల్లారావు. ఆ. స్టెఫ్నీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి, ఫుల్ గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కార్ని. అదేంటి ఆ 4 ఏళ్ల కార్ని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మో డిక్కి కూడా వేసుకెళ్తాడు. కారు వెళ్తే డిక్కి వెళ్ళదైతే ఏం జరుగుతుందో ఏంటో, దానికి అసలు బ్రేకులు లేవు. ఆ బ్రేకులు లేవా? అమ్మో డిక్కికి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా అమ్మాయికి ఏం జరుగుతుందో, నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కి కూడా వెంట్రా, ఎక్కడికి వెళ్తుందో ఏటైపోతుందో. ఇంకో 5 నిమిషాల్లో తెలిసిపోతుందిలేండి. ఎలాగా? దేన్నో దాన్ని గుద్దేస్తారు, బాడీ హాస్పిటల్లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీను ఆఫ్ చేయి. అమ్మో హలో హాస్పిటల్ అండి. మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏంట్రా డొక్కు నా కొడక, అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో అమ్మాయికి, ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదిరా, టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసినంటే అది అడుగు. హలో ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్ము ఎస్. హలో నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా, ఏ హాస్పిటల్? అమ్మా ఎలా ఉన్నావు? నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది, స్పాట్ లోనే చనిపోతావేమని చెప్పాడు డాక్టర్ బాబు. పోవాల్సింది నేను కాదు డాడీ, ఆయన. ఆయన? నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, ఆ, రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో ఆయన ఎక్కడ ఉన్నాడు? అమ్మో అయ్యో నా డిక్కీకి ఎలా ఉందో ఏమో దేవుడో. నా డిక్కీయో నా డిక్కీ. ఏంటి అలా చూస్తున్నావు? ఒక్క దెబ్బ తగలేదు, కొంపదీసి వెనక నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కారు బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్. నా టెన్షన్లో నేనుంటే. డిక్కీకి ఎలా ఉందమ్మా? ఒరే ఇంకో పాలి డిక్కీ గిక్కి అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి నేను డిక్కీలో దొంగ పెట్టేస్తాను. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంప్ చెక్. డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది. చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? 1% కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. మిస్సా? ఎస్. నిజంగా? నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పులేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. డిక్కీ తప్పేమైనా ఉందన్నాడా? పైగా మీ అమ్మాయికి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. డిక్కీకి చెప్పమలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కారు తెచ్చి బయట పెట్టాను సార్. ఇవ్వండి కీస్. నా డిక్కీ, నా డిక్కీ, నా డిక్కీ, నా డిక్కీ బాబాయ్. డిక్కీ డిక్కీ డిక్కీ. అయ్య బాబాయ్, బంచి ఏంటిది? అయ్య బాబాయ్. కుదరదు. ఏమైంది? మా ఆడదానికి పెట్టి అడ్డం తిరిగిందయ్యా, పట్నం తీసుకెళ్తున్నాం. ఏంటి ఇలాగా తీసుకెళ్ళేది? వెళ్ళి చూపెక్కండి. మీరు తగ్గండి. అరే బాలు, ఈ డబ్బు ఖర్చు కూర్చుకో, వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్. అలాగే పదండి, మీరేం కంగారు పడకండి, అంత మంచి జరుగుతుంది. డెలివరీ అవ్వగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు. డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు? సారీ మేడం, మీ కింద పనిచేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను. లాగితే లాగావు, లాగే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? దేనికి? లాగడానికా? జీప్ ఇవ్వడానికి. చూడండి మేడం, మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చే లోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే, రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. నాకెందుకు వస్తుంది? మీరు పెళ్లి చేసుకోరా, మీకు కడుపు రాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి. నిన్న అనుకోండి, అనుకున్నాను. మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. మీ డాడీ ఆల్రెడీ నీ కింద పని చేస్తున్నవాడు కదా, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. అప్పుడు ఏం చెయ్యాలి? లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్, అదే చేసాం. ఆ రాత్రి శోభనం
అప్పుడేనా? అనే నేను అన్నాను, కానీ నువ్వే ఫోర్స్ చేసావు. నేనా? అలా సిగ్గుపడుతుంది నిన్ను ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు 3 నెలల పాటు కంటిన్యూ అయింది. అంతే, నీకు 3వ నెల. అవును, మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే? బాబేంటి? పాప. కాదు, బాబు. కాదు, పాప. చౌటోడిచి కష్టపడింది నేను. ఇప్పుడు కష్టపడుతున్నది నేను. పోనీ ఇద్దరిని కన్నావు. తర్వాత నీకు నెలలో నుండి నొప్పులు మొదలయ్యాయి. నువ్వు బాధ భరించలేకపోతున్నావు. నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటే? అరు అమ్మా నొప్పి, అబ్బా నొప్పి. ఎక్కడ పిల్లాడుతున్నట్టు అరుపేంటే? నేచురల్ గా ఫీల్ అవ్వవే. అమ్మోయ్ సచ్చినోడా, ఆ రోజు వద్దంటే విన్నావా? నీ వీక్నెస్ తగలయ్యా. వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు. ఇప్పుడు చూడు, అమ్మో ఈ మాయిదా నొప్పులు మాకే రావాలా? నీ మగాడికి రావచ్చుగా. కొంచెం ఓర్చుకో కనకం. కనకం ఎవర్రా? నీ జిమ్మడి పోను. నీ పేరే క్యారెక్టర్. అమ్మోయ్ కొంచెం ఓర్చుకోవే. ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది. పరిగెత్తుకుని వెళ్ళిపోదాం రా. ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు. ఎత్తుకొని చావు. కనకం, నన్ను వదిలిపెట్టి పోకే. మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి. నేను పోవడం కాదురా, నువ్వే పంపించేలా ఉన్నావు. పరిగెత్తు. కనకం, అదిగో లారీ వస్తుంది. అయితే ఆపు. స్టాప్. డ్రైవర్ బాబు, మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కుదరదా? మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలా? బాబు, దీని కడుపు చూసానా నీ గుండె కరగడం లేదా? వాడిది గుండె కాదండి, రాయి. తోబుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా? సన్నా సోడా, ఏ ప్రసాదవా? నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను. నువ్వు పువ్వులు పడిపోతావరా? దరిద్రపీరుగా మీరు మాట్లాడరేంటండి? ఏంటి మాట్లాడేది? నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు. అలాంటిది నిజంగానే నొప్పులు వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు? ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ వాళ్ళు హాస్పిటల్కి చేరుంటారా? నిక్షేపంగా. నట్టింట్లో నగ్న ప్రదర్శనలేంటి స్వామి? 4 బస్కీలు తీసి నరాలు ఉబ్బగానే అద్దాలు కిటికీలకు కండలు ప్రదర్శించడమేనా స్వామి? అయినా బాత్రూమ్ లో ఎవడైనా దిశమలతో ఉంటాడు కానీ నువ్వు నట్టింట్లో ఏంట్రా? ఏమన్నా కలగంటారా? అది డైరెక్ట్ గా నా రూమ్ లో దూరిపోద్దని ఆయన వచ్చే ముందు తల తట్టు రావాలి కదా. చూసేసింది. అయినా నిన్ను బట్టలు లేకుండా చూసేందుకు తను భయపడాలి కానీ నువ్వెందుకు రాయడం? నిన్ను నవ్వుతూ చంపేస్తా నేను. ఏంటా గుర్తొచ్చేది? అది అసలే పిచ్చిముండా. డైరెక్ట్ గా వెళ్ళి మహాలక్ష్మి చెప్పేసి ఉంటా. అయ్యో నేను చచ్చిపోతాను. ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఫోన్ చేసి రానమ్మా బావగారిని బట్టలు లేకుండా ఉదయం జరిగింది అదే స్వామి. ఫోన్ చేసి బావగారిని బట్టలు లేకుండా ఉదయం. రాణి అండి, నేను దొరబాబుని. అదే రాణి, అదే నవ్వద్దు ప్లీజ్. అసలే ఇక్కడ చచ్చిపోతున్నాను. ఇవాళ పొద్దున వచ్చినప్పుడు బట్టలు లేకుండా మామూలుగా టవల్ కట్టుకుని డాన్స్ చేస్తాను, కానీ నా కర్మ ఈ రోజే అది ఊడిపోయింది. పెద్ద ఫ్యాన్ ని, పాట చాలా బాగుంటది. రాణి ఏమైంది? ఆగలేకపోయాను. ఒంటి మీద ఉండే టవల్ కూడా తీసేసి గంతులేసేసాను. నా కర్మ. నువ్వు చూసేసిన విషయాన్ని ఎవరికి చెప్పొద్దు రాని. ఏంటి? ఎవరితో చెప్పదు కదా. హలో, ఇంతవరకు నన్ను ఎవ్వరు బట్టలు లేకుండా చూడలేదు, నువ్వు తప్ప. నేను సిగ్గుతోటి చచ్చిపోతున్నాను రాని. మహేష్ బాబు సాంగ్ వచ్చేసరికి నాకు కింద పైన తెలియలేదు. కూడా చూసుకోకుండా నీ అక్కకి మాత్రం అస్సలు చెప్పకేం. రాణి, నాకు అసలు మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఇంకా నా ఏంటి రాణి నువ్వు? రాణి ప్లీజ్ రాణి. హలో మహాలక్ష్మి గారు, ఐఎమ్ రియల్లీ సారీ అండి. మీరేం అనుకోవద్దండి ప్లీజ్. మాకు నిజంగా ఏం తెలియదండి. షట్ అప్. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నతున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు.
నాకెందుకయ్యా భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. అమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు? చూస్తే అడుక్కునేదానిలాగున్నావు, నా పక్కలో పడుకున్నావు. రాత్రి మీరు తాగి ఫుట్పాత్ పైన ఉన్నా నన్ను చూసి జాలి పడ్డారు. జాలి పడ్డానా? నాకేది కావాలంటే అది ఇప్పిస్తానన్నారు. ఫుడ్ లేదన్నాను, 5 స్టార్ హోటల్లో ఫుడ్ పెట్టించారు. బట్టలు లేవన్నాను, చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయించారు. మొగుడు లేడు అన్నాను, ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్నారు. అవును, ఎప్పుడు చేసుకుందాం మనం పెళ్లి? పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు. అమ్మా హారతి. వచ్చేసానండి. హారతే కదా, ఇదిగో మేడం గారికి కూడా ఇవ్వు. తీసుకోమ్మా. ఈమె ఎవరా అని హారతి ఇవ్వా? అవునండి. ఎవరిమే? చెప్పు. రాత్రి మీ ఆయనే పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చారు. ఏమండి, నాకు అన్యాయం చేస్తారా? రాత్రి మందులో నేనేదో వాగానంట, పెళ్ళని ప్రామిస్ చేశానంట. అయినా ఏంటమ్మా నువ్వు? ఈయనేదో పిలిచాడు అనుకో, సిగ్గు లేకుండా అలా వచ్చేస్తావా? హలో అమ్మా, మేమేం మొగుళ్ళు దొరక మీ ఇంటికి రాలేదు. మీ ఆయనే రాత్రి మోజు పడ్డాడని వచ్చాను. అయినా ఇలాంటి పర్సనాలిటీలు బయట దొరకవా ఏంటి? అబ్బా, నువ్వే. నేను అడిగింది ఇది కాదు, నగల మూట. నగల మూట? అది నీ దగ్గర ఉందిగా. నా దగ్గర ఎక్కడుంది? మరి ఎక్కడుంది? నాకు దొరికింది కాబట్టి ఇది నాది. నీ బాస్ నేను కాబట్టి ఇది నాది. కాదు నాది. కాదు నాది. అయితే నాకు 60%, నీకు 40%. కాదు, నాకు 60%, నీకు 40%. ఫోన్ ఎవరికి రా?
ఎస్పీ గారికి దేనికి నీ వాట ఎంతో నా వాట ఎంతో చెప్తారని. నీ అబ్బా ఈ విషయం ఆయన చెప్పావంటే మొత్తం మాట ఆయన అంటాడు. అయినా పర్వాలేదు, నీకు మాత్రం 60%. సరే 50-50 చేసుకో. ఈ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు చెప్పండి? రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కొరుక్కోడాలు చెత్తా చెదారు. అందుకే వీడిని ఎలాగైనా మార్చి మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కరెక్ట్ మేడం. అప్పట్లో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు, శివ స్టైల్ పట్టుకున్నారు. అన్ని బ్యాడ్ కంపారిజన్స్. డైరెక్టర్ గా వస్తున్నారు. రే సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపి గారికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్. గోపి గారు పంపించారు. వాడెక్కడ? సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్సా? సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. రే సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మందు కూడా కొనుక్కున్నారంట. పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాడుతున్నా ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఈడ్రా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ ఇటుకే చేస్తున్నాం, ఫిక్స్. అదేంటి సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ నాడికి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. ఒరే ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ. అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకో. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో మేకేసుకుని చంపేసి ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటాను, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే 2వ హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక 3వ హీరోయిన్ మమతని బరబర ఇటుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తక్కి చంపేసి. కట్ చేస్తే ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బాడా? బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయిని? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తాయి. బేబీ సార్, ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ. ఒరే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాడు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాడు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో, నా కోసం. నా కోసం అని చెప్తున్నానుగా. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. అప్పుడు మీ గొడవ వాళ్ళకి దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. రన్. అసలు మిస్టేక్ చేసింది వాళ్ళైతే మనం ఎందుకు పరిగెత్తాలి? దొరికితే చంపేస్తారు కాబట్టి. రామారావు, నువ్వు చావకి ఎదురెళ్ళుండివి. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఎదురెళ్ళావా? అది కాదండి. ఏది కాదు? యాక్చువల్ గా నువ్వు కొండ మీద నుంచి దూకి చేద్దాం అనుకున్నావు. ఆ దూకిదేదో వాళ్ళ మీద దూకి. కానీ నేను వాళ్ళని ఎలా? ఆ వచ్చేది రౌడీలు కాదు,
నీ సాయిరాబాను బాయ్ ఫ్రెండ్స్ అనుకో. తను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పిడికిలోకి తెచ్చుకో. కొడితే ఒక్కొక్కడు బౌండరీ దాటిన బంతుల్లో ఎగిరి పడాలి. గో. రాబర్ట్ గారికి ఇట్లేరు కూడా నెట్వర్క్ ఉందిరా. మరి ఏమంటున్నారు? మాఫియా అంటే మాటలా? స్క్రూ డ్రైవర్. ఇదిగో రాజు, ఈ రేడియో కూడా చెడిపోయినదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇదేమైనా లేడీస్ అనుకున్నావేటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారేయ్, బయట పారేయ్. ఎక్కడ పారేయమంటావు? దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంట కుప్పలో పారేస్తారు. బాగు చేయండి బాబు. ఇదిగో రాజు, ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినాయి. దాన్ని కూడా బాగు చేసేయ్. అలాగే. వస్తున్నాను. హలో 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 ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. హలో హలో కట్ అయిపోయినది. హలో 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 హలో. నువ్వేటిగా నేను హలో అంటే నువ్వు అంటే పెట్టి ఎవరైనా హలో అంటే హలో అంటావు. నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడగా. అలాగే. బోసు. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది. రేడియో కూడా రిపేర్ చేసేసాను. మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే. గేజర్ ఎక్కడ? గీతలు ఎక్కడ ఇక్కడ నిలబడి అడుగుతావేటి? అరిచేతులు అంజన వేసి చూపించమంటావేటి? కమ్మితివి. సరే పద. అబ్బా. ఇదే బాత్రూమ్. బోస్ బాబు, ఏంటి ఫిక్సింగ్ అయిపోయినదేటి? ఫిక్సింగ్ అంతా అయిపోయినది. కావాలంటే చూసుకో. భలే పనుడువే బాబు. మరి నీచుడా, కామంతో కళ్ళు పొరలు కమ్మి నా మీద చేవేస్తావా? బోస్ బాబు, ఓ బోస్ బాబు. ఏంటయ్యా, ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్. తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీను తీయవయ్యా. తిడుతుంది నండయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఒరే అక్కుపక్షి, ఒకసారి చెప్తే సిగ్గుండాలరా బెదా సచ్చినాడా? విన్నావా? విన్నాను. ఇంటర్వెల్ లేకుండా తిట్టకుండా తిడుతుంది. అవును, తిడుతోంది. నువ్వు ఇలారా. ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను. కావాలంటే పొగుడుతుంది. నేను తిట్టాను. తీయనా? తీతా. చెత్త వెధవా. వాడు సరే నీచ్ కమీనే కుత్తేగాడు, నువ్వు కూడా అంతేనా? అబ్బా, ఇవేం తిట్లయ్యా? ఫ్రిడ్జ్ తిట్టడం ఏమిటి నా బొందా? కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? బండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు, రాజు. ఏంట్రా, ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు. బండ బూతులు తిడుతోంది రాజు. మీకు ఏమైనా మతిపోయిందా? నేను చూస్తాను. వద్దు రాజు, అరే, వద్దు. నా మాట విను. మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. అబ్బో, తప్పగా తప్పగా. ఆగవా, జరిగింది వదిలేసి డాన్స్ ఆడుతున్నావు. మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది? రేడియో. మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? తీసుకో. అబ్బా, సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే. ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి, నువ్వు తిట్టి, నీకు ఎలా కనబడుతున్నానయ్యా నేను? రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు. చెయ్యి. ఈడేటి కొలుదీయుల్లా తగులుకున్నాడు. ఇక్కడికి రాలేదులే. హలో 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 హలో. ఇది రేపొచ్చి రిపేర్ చేస్తా.